అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక మాజీ సీఎం జగన్ ఇప్పుడు విశాఖ పర్యటన ఖరారైంది. స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి తాజా ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 1500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కాగా కేంద్రం ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది, పరిహారం కూడా ప్రకటించింది. ఈ యొక్క ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడంతో పాటుగా బాధితుల పరామర్శ కోసం ఇప్పుడు జగన్ విశాఖకు రానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో విషాదం చోటు చేసుకున్నటువంటి సంఘటనలో ఇప్పటికే 8 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామితో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పరిశీలించారు. కేంద్రం పరిహారం కూడా ఇప్పటికే ప్రకటించింది. మరణించిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ కూడా అక్కడ సంస్థ హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం బాధితులకు అండగా నిలుస్తామని భరోసా కల్పించింది. కాగా మాజీ సీఎం జగన్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు రేపు విశాఖపట్నానికి వెళ్తున్నారు. అక్కడ ప్లాంట్తో పాటుగా ప్రమాదం జరిగినటువంటి తీరుపైన అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులతో పాటుగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ఇదే సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం పైన కొత్త డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచేందుకు కూడా జగన్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక జగన్ డిమాండ్లో ప్రధానంగా ప్రమాదంలో మరణించిన వారికి కేంద్రం 25 లక్షల పరిహారం ప్రకటించాలి. ఆ పరిహారం ₹1 కోటి ఇవ్వాలంటే ఇప్పుడు తాజాగా ఇప్పటికే వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం పైన వైసీపీ నేతలు స్పందించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్మికుల భద్రతకు సంబంధించిన అన్ని చర్యలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. ఇక ప్రతి మృతుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బాధిత కుటుంబాల పునరావాసం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాలను కోరారు. ఇదే విషయాలను జగన్ కూడా రేపు అక్కడ పర్యటనలో భాగంగా డిమాండ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీంతో విశాఖపట్నంలో ఇప్పుడు పూర్తిగా అక్కడికి వస్తున్నటువంటి ప్రతినిధులు కానీ, రాజకీయ నేతలు కానీ, మంత్రులు కానీ అందరితో కూడా ప్రాంతం అంతా కూడా ఇప్పుడు అలర్ట్గా మారిపోయింది. ఈరోజు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రావడం మనం చూసాం. డిప్యూటీ సీఎం లోకేష్ కూడా పర్యటించారు. నిన్న కుమారస్వామి కేంద్ర మంత్రి కూడా అక్కడికి రావడం జరిగింది. ప్రమాదం అసలు ఎలా జరిగింది, ఎక్కడ లోపం తలెత్తింది, ఎందుకు ఇంత దారుణమైనటువంటి లాడిల్ బ్లాస్ట్ జరిగింది, ఈ యొక్క భారీ ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎలా మరణించారు ఏంటన్నటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పుడు అధ్యయనం చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే భవిష్యత్తులో మరల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు అధికారులపైన ఉంది. కాబట్టి ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో నిత్యం అక్కడ ప్రాణాలకు తెగించి కార్మికులు పనులు చేస్తూ నిమగ్నమవుతూ అక్కడ కావలసినటువంటి ఉత్పత్తిని అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంటుంది. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్కు చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది. అక్కడ వచ్చేటువంటి ఉత్పత్తి, అక్కడ చేసేటువంటి కార్మికుల పని అంతా కూడా చాలా చాలా డెడికేటెడ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని కూడా. గతంలో అనేక సందర్భాలలో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం మాత్రం మరింత దారుణంగా కనిపిస్తుంది. ఎందుకంటే 1500 డిగ్రీల వేడితో ఉన్నటువంటి స్టీల్ మెటల్, లిక్విడ్ మెటల్ ఒక్కసారిగా అది మనుషుల మీద పడితే మనుషులు ఎలా కరిగిపోతారో, ఆ 1500 డిగ్రీస్ ఆ స్టీల్ మెటల్ అనేది మనకు వస్తువుల మీద పడితేనే వస్తువులను కూడా అది తినేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంత పవర్ ఉంటుంది దానికి. అలాంటిది ఆ ద్రావణం మనుషుల మీద పడితే ఇంకా ఏ రకంగా ఉంటుందో ఊహిస్తేనే ఒళ్ళు జలధరించేటువంటి పరిస్థితి. బోన్స్ కూడా మొత్తం కరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత దారుణమైనటువంటి ఆ మెటల్ హీట్ అనేది ఉంది. కాబట్టి ఈ ప్రమాదానికి సంబంధించి ప్రతి ఒక్కరి గుండె కూడా ఇప్పుడు కలిచివేస్తుంది. సో ప్రస్తుతం రేపైతే జగన్, మాజీ సీఎం జగన్ అక్కడికి రాబోతున్నారు. కాబట్టి విశాఖపట్నంలో అక్కడ పరామర్శించిన తర్వాత జగన్ ఏం మాట్లాడతారు, వారికి సంబంధించి ప్రమాదానికి సంబంధించి కానీ డిమాండ్లు, కొత్త డిమాండ్లు, ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నటువంటి డిమాండ్లతో పాటుగా కొత్త డిమాండ్లను ఏమైనా అక్కడ లేవనెత్తుతారా, ప్రమాదానికి సంబంధించి ఏమైనా వివరాలు చెప్తారా? జగన్ రాబోతున్నటువంటి సందర్భంలో అక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి రేపు మాజీ సీఎం జగన్ అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది అనేది వేచి చూద్దాం.